చర్చ్ మెంబర్సే ఎక్కువ హెల్ప్ చేయాలి. ఒక సేవకుడికి సేవకుడు ఎంతో కష్టపడి తన జీవితంలో ఒక చర్చ్ ఫ్యామిలీ మెంబర్లో ఏదైనా అవసరం ఉంటే కనుక ఆయన ఖచ్చితంగా వచ్చి అన్ని విషయాలు చేస్తాడు. బర్త్డే కానివ్వండి, లేదా వివాహం కానివ్వండి, ఇంకా ఏ ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా సేవకుడు మాత్రం వచ్చి అక్కడ చర్చ్ మెంబర్స్కి ప్రార్థన కూడికి పెడతాడు. దేవుని దగ్గర నుంచి వచ్చే మెయిల్ కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ మీకోసం కష్టపడేవారు. సో అటువంటి వ్యక్తి తన సొంత విషయం కోసం కాదు, దేవుడి కోసము, చర్చ్ బిల్డింగ్ కోసం ఆయన ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు ఆయనకి సహకారంగా ఎవరు ఉండాలంటే చర్చ్ మెంబర్స్ అయినా మీరే ఉండాలి. స్థానిక సేవకులకి స్థానిక సంఘస్థులే సహకారంగా ఉండాలి. ఎవరు వచ్చి ఏమీ చేయరు, మీరే దేవుని పనికి సహాయం చేయాలి. ఉన్నా లేకున్నా మీకున్నంతలో దేవునికి సహాయం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ స్థానిక సేవకుడు ఎంతో సంతోషిస్తాడు.